మీ సమయాన్ని 2 నిమిషాలు కేటాయించి ఈ వీడియో వినండి. ఈరోజు మీరు ఎలాంటి బాధలో ఉన్నా, గుండెలో ఎంత భారంగా ఉన్నా దేవుడు మీ పరిస్థితిని చూస్తున్నాడు, వింటున్నాడు, తెలుసుకుంటున్నాడు. బైబిల్లో చెప్తుంది, నీ భారమును యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను నిలుపును. మన బాధలను మనం ఒంటరిగా మోసుకోవాల్సిన అవసరం లేదు. మనం దేవుని దగ్గరకు రాకపోతే మనమే మన భారంలో పడేస్తాము. కొన్నిసార్లు మన కష్టాలు మన తప్పుల వల్ల కూడా వస్తాయి. కాబట్టి దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉంటాడు. పాపంలో ఉండకండి, నిరుత్సాహంలో మునిగిపోకండి, దేవుని నుండి దూరంగా పోవద్దు. భయపడకుము, నేను నీతో ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. మనం దేవుని వైపు తిరిగితే ఆయన మన బాధను ఆనందంగా మార్చగలడు. బాధలో ఉన్న వారికి ఒక మాట చెప్తున్నాను, మీరు ఒంటరిగా లేరు, దేవుడు మీ తోడుగా ఉన్నాడు. మీరు ఏడ్చే ప్రతి కన్నీటిని ఆయన లెక్క పెడుతున్నాడు. గుర్తుంచుకోండి, ప్రార్థన చేయకుండా దేవుని మీద నమ్మకం లేకుండా జీవిస్తే బాధ మరింతగా పెరుగుతుంది. అందుకే దేవుని దగ్గరకు వచ్చి మీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకోండి. ఈరోజే మీరు నిర్ణయం తీసుకోండి, ప్రభువా, నా బాధను నీ చేతుల్లో పెడుతున్నా, నన్ను నడిపించు అని చెప్పండి. అప్పుడు దేవుడు నీకు శాంతిని, హృదయాన్ని నింపుతాడు. మీ బాధ ఆనందంగా మారుతుంది, మీ జీవితం ఆశీర్వాదంగా మారుతుంది.